హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జగదాద్రి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా జగదాద్రి ఇలా అంటూ ఉంటుంది ఫ్యామిలీ అందరితో. అసలు కేదార్ మీ నుంచి ఏం కోరుకుంటున్నాడో మీకు తెలుసా? అంతస్తులా లేదు కదా, మీ నుంచి ఒక్క గుర్తింపు మాత్రమే కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కూడా మీరు ఇన్ని మాటలు అంటున్నా కూడా ఇప్పుడు కూడా మీరు బాధపడకూడదనే ఒకే ఒక కారణం చేత గొడవ ఎందుకని కేదార్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అవును నిజమే, కేదార్ మీ మధ్య కూర్చొని తింటే పోయేది కేదార్ పరువే. ఎందుకంటే కేదార్ మీకంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు కాబట్టి పద కేదార్ వీళ్ళతో కూర్చొని తినవలసిన అవసరం లేదని జగదాద్రి చాలా కోపంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఆగమ్మ జగదాద్రి అని కమలాకర్ అంటాడు. మీరు మాట్లాడిన మాటల్లో న్యాయం ఉంది, కానీ వాటిని మేము నిజం చేయలేము. కానీ మీరు ఈ కుటుంబం కోసం చాలా చేశారు. కష్టాల్లో తోడుగా ఉన్నారు, కష్టసుఖాల్లో తోడుగా ఉన్నారు, సహాయం చేశారు, అన్ని విధాలుగా ఆదుకున్నారు. అది మాత్రం నిజం, దాన్ని ఎవరు కూడా కాదనలేరు కదమ్మా. మీరు మా కుటుంబం కాకపోయినా మాతో కలిసి కూర్చొని తినే అధికారం, హక్కు మీకు ఉన్నాయి. నిశిక యువరాజు ప్రవర్తించిన తీరు అసలు కరెక్టే కాదు. వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అని కమలాకర్ అంటే, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని యువరాజు నిషి నిలదీస్తూ ఉంటారు. రే, ఇంటికి వచ్చిన శత్రువుల్ని కూడా మనం కూర్చోబెట్టి అన్నం పెట్టి పంపిస్తాం కదరా, మర్యాదపూర్వకంగా పంపించాలి. అలాంటిది మీరు వీళ్ళని ఇలా మాట్లాడుతుంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? మీ ప్రవర్తన ముమ్మాటికి తప్పే. ఇంకేం మాట్లాడకండి. రేపు బూచి వెళ్ళి కుర్చీ తీసుకురా, బూచి వెళ్ళి కుర్చీ తీసుకురా అని కమలాకర్ ఆర్డర్ వేయడంతో బూచి ఒక కుర్చీని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఇంకా ఏంటి కేదార్ అలా చూస్తున్నావు? నిషిక వాళ్ళ ప్రవర్తన వల్ల ముమ్మాటికి తప్పు చెప్తున్నాం కదా, వచ్చి కూర్చొని తిను, ఇంకేం ఆలోచించుకొని కౌశిక చెప్తుంది. వెళ్ళు కేదార్ అని జగదాద్రి కూడా సైగ చేస్తుంది. అయితే దాంతో కేదార్ కూర్చొని ఉంటే యువరాజు నిలబడే ఉంటాడు. రే యువరాజ్, ఇంకేం మాట్లాడుకో, వచ్చి కూర్చొని తిను అని చెప్తున్నావు కదా అని కమలాకర్ అరుస్తూ ఉండడంతో యువరాజు ఇంకేమీ మాట్లాడకుండా అక్కడికి వచ్చి కూర్చుని కోపంగా చూస్తూ ఉంటాడు. అయితే వదిన ఏంటి చూస్తున్నా, వడ్డించు అని కమలాకర్ అంటాడు. అలా జగదాద్రి వైజయంతి ఇద్దరూ కలిసి అందరికీ వడ్డిస్తూ కబుర్లు చెప్పుకుంటూ కేదార్ అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అయితే తర్వాత తెల్లవారగానే జగదాద్రి స్నానానికి వెళ్తూ తన చీరని బెడ్పై పెట్టేసి కేదార్లే ఇంకా అని చెప్తుంది. ఆగు జగదాద్రి, కాసేపు పడుకోనివ్వు అని కేదార్ ఆ చీరని చుట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. అయితే ఈ లోపల జగదాద్రి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడే కౌశికి జగదాద్రి ఏంటి ఇంకా కిందికి రాలేదు అని జగదాద్రి అని కింది నుంచి కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో కేదార్, నాన్న ఫోన్ చేశాడు, నేను నాన్నతో మాట్లాడుతుంటాను, నువ్వు ఈ లోపల వదినికి వచ్చేస్తున్నాను అని చెప్పి కిందకి వెళ్ళు అని చెప్పగానే ప్లీజ్ వెళ్ళు అని జగదాద్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే నిద్రమత్తులో ఉన్న కేదార్ చీరని అలాగే చుట్టుకుని అబ్బా ఏంటో ఇలా పంపేస్తుందని అనుకుంటూ వెళ్తూ ఉంటే, అటుగా వెళ్తున్న కాచి అదేంటన్నయ్య ఈ అవతారంలో వెళ్తున్నారు, కింద అందరూ చూస్తే ఇంకేమైనా ఉందా నా అన్నయ్య అని పిలిచే లోపలే కేదార్ లిఫ్ట్లో కిందకి దిగేస్తాడు. కేదార్ ఏంటి అవతారం అని కేదార్ని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. అయ్యో అక్క, నువ్వెందుకు జగదాద్రి అని పిలిచావంట? జగదాద్రి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంది, ఆ విషయం చెప్దామని వచ్చాను అని అంటాడు. నాకు ఇంకా నిద్ర మప్పు వదలలేదు అక్క, అందుకే ఇలా ఉన్నాను అని కేదార్ అంటాడు. ఇదిగో అబ్బి, ఓసారి నీ అవతారం అద్దంలో చూసుకొని వైజయంతి అంటుంది. అప్పుడే జగదాద్రి కిందకు వచ్చి కేదార్ అని అలా చూసేసి అయ్యో కేదార్ అని చెప్తూ ఉంటే, ఏమైంది, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఓసారి పక్కకు తిరిగి అద్దంలో చూసుకో అబ్బి, నీకే తెలుస్తుందని నిషి వైజయంతి చెప్పడంతో వీడెవడ ఎలా ఉన్నాడు అని కేదార్కి ఇక మెలకువ పూర్తిగా వచ్చేసి, అయ్యో నేనేంటి ఇలా చీర చుట్టేసుకున్నానని, అయ్యో అక్క అది అని నసుగుతూ ఉంటాడు. అయ్యో నువ్వు ముందు వెళ్ళు కేదార్ అని జగదాద్రి అంటుంది. కేదార్ పరుగులు పెట్టి వెళ్ళగానే అందరూ మరింత నవ్వుకుంటూ ఉంటారు. అంటే వదిన అది అని జగదాద్రి నసుగుతూ ఉంటే, ఏమీ నీ బాధ నాకు అర్థమవుతుంది, ముందు వెళ్ళు అని నిషి అంటుంది. అయ్యో అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే జగదాద్రి వచ్చి నవ్వుతూ ఉంటుంది.
కింద అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా, నవ్వలేదని మాత్రం చెప్పకు అని కేదార్ అంటే, మరి నువ్వు నా చీర కట్టుకుని వస్తే అందరూ నవ్వక ఇంకేం చేస్తారని జగదాద్రి మరింత నవ్వుతూ ఉంటుంది. అసలు సారీ బెడ్పై ఎవరు పెట్టమన్నారని కేదార్ అంటే, నిన్ను ఈ లాస్ట్ నుంచి ఆ చివరి వరకు ఎవరు పడుకోమని దొరలమని చెప్పారని జగదాద్రి అంటుంది. ఏ మాటకు ఆ మాట, నువ్వు సారీలో సూపర్గా ఉన్నావని జగదాద్రి అంటే, లిప్స్టిక్ కూడా మేకప్ కూడా వేసుకుంటావా అని కేదార్ కోపంగా కోప్పడుతూ ఉంటాడు. అయితే మేకప్ నేను వేస్తానని జగదాద్రి ఆట పట్టిస్తూ ఉంటుంది. వెంటనే కేదార్ వాష్రూమ్లోకి వెళ్తాడు. కేదార్, నేను ముందు స్నానానికి వెళ్ళాలి, రూల్స్ బ్రేక్ చేయకు అని జగదాద్రి అంటే, రూల్స్ ఉన్నదే అప్పటికప్పుడు బ్రేక్ చేయడానికి. జగదాద్రి, ఈరోజు నువ్వు నన్ను చూసి నవ్వినందుకు 1 అవర్ నేను వాష్రూమ్లో నుండి బయటకు రాను, అదే నీ పనిష్మెంట్ అని కేదార్ అంటాడు. సరే త్వరగా రా. కేదార్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని జగదాద్రి అంటుంది. తర్వాత కిరణ్, రమ్య మాట్లాడుకుంటూ స్టేషన్ దగ్గరికి వస్తారు. అదేంటి స్టేషన్లో నుంచి ఇలా పొగలు వస్తున్నా, ఏమై ఉంటుంది అనుకుంటూ వెంటనే జగదాద్రి వాళ్ళకు ఫోన్ చేస్తారు. మేడం, స్టేషన్లో నుంచి పొగలు వస్తున్నాయి మేడం, మేము చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాం, మీరు కూడా మా వల్ల అవ్వటం లేదు అని చెప్పడంతో, ఇదిగో 2 మినిట్స్లో అక్కడ ఉంటామని జగదాద్రి, కేదార్ వస్తారు. అసలు ఏంటి పొగలు ఎలా వస్తున్నాయని ఆలోచిస్తూ ఉండగా సాధు నాయక్ అక్కడికి వస్తాడు. ఏంటి పొగలు అని అడగడంతో, అదే సార్ మాకు అర్థం కావటం లేదని చుట్టూ చెక్ చేసి డోర్లన్నీ క్లోజ్లోనే ఉన్నాయి, కానీ పొగలు వస్తున్నాయని జగదాద్రి చెప్తుంది. ఫైర్ ఎక్కువ ఉంటే మరింత పొగలు కనిపిస్తాయి కదా, కాబట్టి ఫైర్ అయితే లేనట్లే అనిపిస్తుంది అని కేదార్ అంటాడు. ఇదంతా మీనన్ పనేమో, ఏదైనా ఫైల్ కోసం ఇలా చేశాడేమో నని రమ్య అంటే, అయినా మన దగ్గర అంత ఫైల్స్ ఇప్పుడు మీనన్కి కావలసినవి ఏమీ లేవు కదా అని, గణపతి ఫైల్ కూడా వేరే స్టేషన్లో ఉంది కదా, ఉన్నవి అన్నీ జగదాద్రి అంటూ ఉంటుంది. మరి సింధు ఎక్కడ? సింధు లోపలే ఉంటుంది. అయితే సింధు లోపల పొగలో ఇరుక్కుపోయిందా, మేము వెళ్ళి చూస్తామని జగదాద్రి, కేదార్ డోర్లు పగలగొట్టుకొని లోపలికి వస్తారు. ఏంటి సింధు ఎక్కడా కనిపించట్లేదు అని కంగారు పడుతూ ఉంటారు. అయితే మొత్తం వెతగ్గా ఒక చోట సింధు పడిపోయి ఉంటుంది. అదేంటి సింధు పొగ పీల్చుకొని స్పృహ కోల్పోయినట్లుంది అని జగదాద్రి, కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి సింధు లే అని లేపడంతో సింధు ఒకసారిగా లేచి కూర్చుంటుంది. అక్కడ మేడం బావసార్ అని పిలుస్తూ ఉంటే, నువ్వేంటి ఇంత ఎనర్జెటిక్గా ఉన్నావు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోలేదా అని జగదాద్రి అంటుంది. నా పాటికి నేను యోగాసనాలు వేసుకుంటుంటే మీరు వచ్చి నన్ను లేపి మళ్ళీ నేను పడిపోయానని అడుగుతున్నారేంటి అని సింధు అంటుంది. ఏంటి యోగాసనాలు వేసుకుంటున్నావా, మళ్ళీ ఈ పొగ ఏంటి అని జగదాద్రి అంటే, నేను నీళ్లు కాగబెట్టుకోవడం కోసం అని పొయ్యి మీద పెట్టాను, అవి ఎక్కువగా కాగిపోయి మంటలు ఆరిపోయి ఉంటుంది, అందుకే ఇలా పొగ నిండుకుంది. అమ్మో, నా నీళ్లు కాగలేదేమో, వెళ్ళి చూడాలని సింధు లోపలికి పరుగులు పెడుతుంది. అయితే కట్టెల పొయ్యి మీద నీళ్లు పెట్టి ఉంటుంది. ఇది ఆఫీస్ అనుకున్నావా, ఏమనుకున్నావా, ఇలా మార్చేశావు, ఇప్పుడు నీ క్రియేటివిటీని సాధు నాయక్ సార్ ఎలా పొగుడుతారో చూడు అని తాత అంటుంది. అయితే కేదార్ బయటికి వచ్చి, మీరే ఒకసారి వచ్చి చూద్దాం రండి అని లోపలికి తీసుకువస్తారు సాధు నాయక్ గారిని. ఆ సెటప్ అంతా చూసి, నీకు బుద్ధుందా లేదా, నీకు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుంది, ఇక్కడ నా ఆఫీస్ ఉండాలి, ఏం చేసావు, ఇది నువ్వు అండర్ కవర్ ఆపరేషన్ స్టేషన్లా ఉందా అని తిడుతూ ఉంటాడు. సార్, బాబాయ్ సార్, మీరు నాకు 5 నిమిషాలు సమయం ఇస్తే 4 నిమిషాల్లో సరిద్దేస్తానని సింధు చెప్తుంది. సాధు నాయక్ బయటికి వెళ్ళగానే ఏ మాటకు ఆ మాట సింధు, ఇది ఉయ్యాల చాలా బాగుంది అని కేదార్ కూర్చోగానే అది కాస్త విరిగిపోయి కింద పడిపోతుంది. అమ్మో, నా నడుము విరిగిపోయిందే అని కేదార్ అరుస్తూ ఉంటాడు. బావసార్ అని వచ్చి కూర్చోండి అని సింధు నొక్కుతూ ఉంటుంది. అయ్యో, భరించలేకపోతున్నా, చాలా నొప్పిగా ఉందని కేదార్ అనడంతో, సరే బావసార్, ఇదిగోండి సార్, అలా పడుకోండి బావసార్, నేను ఎక్కి తొక్కుతానని, ఇంకా చాలా బాగుంటుందని ముందు చేతులతో నొక్కి తర్వాత ఎక్కి తొక్కుతూ ఉంటుంది. అమ్మో, ఈరోజు మేడం చేతిలో సార్కి అయిపోయిందని రమ్య, కిరణ్ అనుకుంటూ ఉంటారు. ఏంటి కేదార్, నడుము చాలా నొప్పిగా ఉందా, పొద్దున్న మెడ పట్టేసిందన్నావే, నేను నొక్కనా అని జగదాద్రి వచ్చి అడుగుతూ ఉంటే, ఏంటి నా పీక నొక్కే చంపేస్తావా జగదాద్రి అని కొంచెం నొప్పిగా ఉంటే సింధుతో నొక్కించుకున్నాను అంతే కదా అని కేదార్ అంటాడు. నేను నిజంగానే నీ పీక నొక్కేస్తానని జగదాద్రి మండిపడుతూ ఉంటుంది. ఏంటి, ఒక్క రూమ్లో కూడా
సింధుకు దొరకలేదా అని జగదాద్రి అంటే ఆవిడకి నచ్చిన రూమ్ వాళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళు ఇస్తానన్న రూమ్ ఈవిడికి సిద్ధుకి నచ్చటం లేదు. ఇక క్యారెక్టర్లో ఉండటం అంటే మాత్రం కంఫర్ట్గా ఉంటుందా నీకు అనేసి అంటూ ఉంటారు. అయితే ప్రాబ్లం అని చెప్తుంది రమ్య. అంటుంది చెప్పగానే ఈ పని అంటూ జగదాద్రి బయటికి కోపంగా రావడంతో జగదాద్రి ఆగు, ఏదో నొప్పిగా ఉండటంతో ఎవరు తొక్కుతున్నారో చూసుకోకుండా తొక్కించుకున్నాను, సారీ అని కేదార్ అంటే లేదు సింధు వచ్చిన దగ్గర నుంచి నువ్వు మారిపోయావు అని జగదాద్రి అంటూ ఉంటుంది. జగదాద్రి ఇదిగో లాఠీ తీసుకొని నన్ను కొట్టు, అంతేగాని అంత మాట అనుకో అని కేదార్ లాఠీ ఇవ్వడంతో కొట్టాలా అంటూ జగదాద్రి లాఠీ తీసుకుని కేదార్ని చితక్కొట్టుడు కొడుతుంది. వద్దు జగదాద్రి అంటూ కేదార్ పరుగులు పెడుతూ ఉంటాడు. తర్వాత మీనన్ ఆదిత్య మినిస్టర్ దగ్గరికి వచ్చి మీరిద్దరూ ఎందుకు అంతలా కంగారు పడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్తుంటే ఈరోజు ఆ గణపతి కోర్టుకు తీసుకువెళ్తున్నారు, మరి మేమిద్దరం భయపడకుండా ఎలా ఉంటామని మినిస్టర్ అంటాడు. అసలు ఏంటి మినిస్టర్, నేను